నాకంటూ సొంతం ఎవరూ లేరు. నే తల్లి చూడని వల్ల కాడి బిడ్డరే. ఈ శవాలతోటే నా జీవితం. నే భూమికి స్వామికి కావలసిన ఇది చెప్పేందుకను చచ్చిపోయావు. ఈ ఎర్రోని వదిలేసిపోయా. బ్రహ్మలోంచి బయటికి రారా. ఎన్నాళ్ళు ఎవరెవరినో ఊహించుకుంటూ బతికేశావు. నేను నిజం నీ ఎదురుగా నిలబడ్డాను. ఎదుర్కొనే దమ్ముందా? ఆ దమ్ములాకే కదరా దొంగచాటుగా దీప్తిని పెళ్లి పీటల మీద నుంచి ఎత్తుకెళ్ళావు. ఏ పందిట్లో మా పెళ్లి ఆగిపోయిందో అక్కడే దీప్తి మెళ్ళలో నేను తాళి కడతాను.